నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో గుండెలో వచ్చే ప్రతి నొప్పి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు చెస్ట్లో వచ్చే పెయిన్ ఏంటి, దాని రకాలేంటి, ప్రతిదాన్ని హార్ట్ అటాక్గా ట్రీట్ చేయొచ్చా? సో గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అలాగే అత్యాధునిక టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, అసలు వీటన్నింటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి చీఫ్ కార్డియాలజిస్ట్ అలాగే డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ సర్వీసెస్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి గారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఇప్పుడు నార్మల్గా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చెస్ట్లో పెయిన్ కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ చాలామంది ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? సో వీటిని మనం అధిగమించవచ్చు అంటారా? తప్పకుండా. మనకేంటంటే పాశ్చాత్య దేశాలతో కనుక పోల్చుకుంటే ఇండియాలో ఒక దశాబ్దము లేదా 2 దశాబ్దాల ముందరనే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. సో దీనికి ప్రధానంగా కారణాలు ఏంటంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ పెరగటం. అంటే మామూలుగానే మన దగ్గర డయాబెటీస్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్లాగే జెనెటికల్లీ ఆల్సో కొంచెం ఇది ఉంటుంది. తర్వాత ఈ మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల డైట్, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవటము, తర్వాత స్ట్రెస్, ఇవన్నిటి వల్ల మనం యంగ్ ఏజ్లోనే అంటే 30, 35 ఇయర్స్, 40 ఇయర్స్లోనే హార్ట్ అటాక్స్కి చాలామంది గురవుతున్నారు. అట్లాగే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్ కార్డియాక్ డెత్ అనేది అందులో మేజర్ ప్రాబ్లం. సో దానివల్ల కొన్నిసార్లు వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళేంత వ్యవధి కూడా ఉండదు, అకస్మాత్తుగా వాళ్ళు మృతి బారిన పడటం అనేది చూస్తున్నాము. ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయము, అట్లాగే విచారించాల్సినటువంటి విషయం కూడా. ఓకే, అంటే దీన్ని మనం అధిగమించవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే మనం ఆల్వేస్ ప్రివెంటివ్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్నదా లేదా అనేది సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, అది కేవలం రక్త పరీక్ష ద్వారానే మనకు తెలుస్తుంది. అట్లాగే హై కొలెస్ట్రాల్ ఉందా లేదా అది కూడా మనం బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకుంటాం. అట్లాగే కొన్ని కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి LPA అంటారు, అది బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. బ్లడ్ ప్రెషర్, అది కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ లేకపోతే మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర BP చూసుకుంటేనే తెలుస్తుంది. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవి ఉన్నాయా లేదా మనం తెలుసుకోవాలి. అట్లాగే కొన్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డైట్ రెస్ట్రిక్షన్స్, ఎక్సర్సైజ్ చేయటము, కొన్ని హ్యాబిట్స్, ముఖ్యంగా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనం హార్ట్ అటాక్స్ను ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే డయాగ్నోస్టిక్ వర్కప్ కూడా అవసరం. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఎవరికైనా ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో హార్ట్ అటాక్ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ముందే కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అందులో ఇప్పుడు టెక్నాలజీ వల్ల మనం ముందే అసలు పసిగట్టచ్చు బ్లాకేజెస్ ఉన్నాయా లేవా అనేది. ఉదాహరణకి CT కరోనరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది. అడ్మిషన్ కూడా అవసరం లేకుండా సింపుల్గానే ఆ టెస్ట్ చేయించుకోవచ్చు. దానిలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో మనం ముందుగానే తెలుస్తుంది. ఒకవేళ బ్లాక్ ఉంది అని తెలిస్తే అప్పుడు అది ప్రోగ్రెస్ కాకుండా ఏ రకమైన మందులు తీసుకోవాలి, ఏ రకమైన జీవన శైలిని పాటించాలి, ఇవన్నీ మేము వాళ్ళకి చెప్పగలుగుతాం. సో దీనివల్ల ఏంటంటే సడన్గా ఏదో జరిగే అవకాశాన్ని మనం చాలా మటుకు తగ్గించవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్ ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ హార్ట్కి సంబంధించి హోల్స్ ఉన్నాయా లేకపోతే బ్లాక్స్ ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు అంటారు? నార్మల్గా ఏంటంటే మనం యుక్త వయసులో వచ్చినప్పుడు ఒకసారి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినవి అంటే అట్లీస్ట్ 18 ఇయర్స్ తర్వాత ఒకసారైనా మనం చూసుకోవడం అనేది అవసరము. ఆ తర్వాత అరౌండ్ 25 or 30 ఇయర్స్కి కొన్ని పరీక్షలు. బట్ నా ఒపీనియన్లో అరౌండ్ 40 తప్పకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, సెడెంటరీ హ్యాబిట్, హై స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉన్నవాళ్ళు, కొన్ని టెస్ట్ ఉంటాయి. ఉదాహరణకి స్ట్రెస్ టెస్టింగ్ కానీ, లేకపోతే స్ట్రెస్ థాలియం, CT కరోనరీ యాంజియో ఆర్ కరోనరీ యాంజియో, ఇట్లాంటివి అవసరం పడతాయి. వాళ్ళు అవి చేసుకుంటే ఏంటంటే మనం ముందుగానే వాటిని గుర్తించి దానికి తగినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. సార్, ఇప్పుడు గుండెపోటు లేదా తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు, సో డిఫరెన్స్ ఒకసారి. గుండెపోటు అనేది కామన్గా మనం తెలుసుకునేది హార్ట్ అటాక్ అని అంటామండి. హార్ట్ అటాక్ అనేది ఏంటంటే ఇమీడియట్గా హాస్పిటలైజేషన్ అవసరమైనటువంటి సిమ్టమ్. దీనికి ముందుగా హార్బింగర్ ఏదైతే ఉంటుందో అది ఎంజైనా అంటాం. ఎంజైనా అనేది ఒక చెస్ట్ డిస్కంఫర్ట్ సిమ్టమ్. అది నడిచినప్పుడు లేదా మెట్లెక్కినప్పుడు, ఏదైనా స్ట్రెస్కి లోనైనప్పుడు, సడన్గా ఏదైనా వార్త విన్నప్పుడు, అట్లాంటప్పుడు ఈ ఛాతీ మధ్య భాగంలో హెవీనెస్గా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ముందుకు నడవలేరు అనమాట, ఆగిపోవాల్సి వస్తుంది. వాళ్ళకి తెలిసిపోతుంది ఏదో తేడాగా ఉంది అనేది తప్పకుండా తెలుస్తుంది. కొన్నిసార్లు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, లేదా
తేనుపులు వచ్చినప్పుడు రిలీఫ్ అవటము ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం వాటిని ముందే గుర్తించుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి పరీక్షలు చేసుకోవాలి. ఒకవేళ అది మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, అది ముందుకెళ్ళి హార్ట్ అటాక్కి దారితీస్తుంది. హార్ట్ అటాక్లో ఏంటంటే సిమ్టమ్ ఇదే ఉంటుంది, కానీ దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది, తర్వాత డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఎంజైనా అయితే 10 minutesలో తగ్గిపోతుంది, మనం చేస్తున్న పని ఆపేస్తే తగ్గిపోతుంది. బట్ హార్ట్ అటాక్ అనేది తగ్గిపోదు, ఇంకా నిమిషానికి ఆ తీవ్రత పెరుగుతుంది. దాంతోపాటు సివియర్గా చెమటలు రావటము, లేదంటే కళ్ళు తిరిగి పడిపోవటము, ఆయాసం రావటము, ఇవన్నీ లక్షణాలు కూడా దాంతోపాటు ఉంటాయి. ఇక ఎవరికైనా కూడా సివియర్ డిస్కంఫర్ట్ వచ్చింది, క్షణానికి అది పెరుగుతోంది, మనిషి బాగా స్వెట్టింగ్ వచ్చి చల్లబడిపోయాడంటే ఇంకా అది హార్ట్ అటాక్ అనే మనం అనుకోవాల్సింది. సార్ ఇప్పుడు కామన్గా చెస్ట్లో పెయిన్ వస్తుంది అని ఎవరికైనా చెప్తే కాదులే అదేదో గ్యాస్ పెయిన్ అయి ఉంటుంది, ఏం టెన్షన్ పడకు, ఏం కాదని చెప్తుంది. సో ఇప్పుడు గ్యాస్ పెయిన్కి చెస్ట్ పెయిన్కి తేడా ఏంటి? సో చెస్ట్ పెయిన్ అనేది హార్ట్ అటాక్ వచ్చే ఏ పార్ట్లో వస్తుంది, అలాగే గ్యాస్ పెయిన్ని రెండింటి డిఫరెన్స్ ఎలా సార్ ఒకసారి? ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే అది $1 million క్వశ్చన్ ఓకే, కష్టం అంటారా? బట్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ డిఫరెంట్గానే ఉంటాయండి. అది మనకు మంటలాగా ఉంటుంది, దాని తర్వాత రిలేషన్ టు ఫుడ్ ఉంటుంది, మిడ్ నైట్ బర్నింగ్ సెన్సేషన్ ఉండడము అట్లాంటివి ఉంటాయి అన్నమాట. బట్ కార్డియాక్ సిమ్టమ్స్లో ఏంటంటే యూజువల్లీ ఎఫర్ట్ రిలేటెడ్ ఉంటుంది, ఎఫర్ట్ వల్ల వస్తుంది అనమాట. ముందుగా సిమ్టమ్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్లో మనం దీన్ని చూడొచ్చు అనమాట. అది ఓకే సార్, ఫస్ట్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. దేవసేనం గారు ఫ్రమ్ హైదరాబాద్. దేవసేనం గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. మాట్లాడండి, వింటున్నారు. హలో 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 చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే దేవసేనం సార్. నమస్తే 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 సార్. దేవసేనం సార్ ఎక్కడున్నారు సార్? మీ గురించి ఫోన్లు యశోదకి వెళ్తే లేదు. ఓకే ఓకే, మీరు మిమ్మల్ని ఇలా కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారేమో సార్. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు గుండెపోటు కానీ తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి కానీ తీసుకోవాల్సిన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఇంటి దగ్గర ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే తీసుకోవాల్సిన ప్రికాషన్ ముందు ఏంటంటే అసలు వ్యాధి అదేనా కాదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానిలో ఫస్ట్ క్లినికల్ సిమ్టమ్స్, లక్షణాలు ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్. లక్షణాలు వచ్చిన తర్వాత ఒకే ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్, హార్ట్ అటాక్ కాదా తెలియడానికి ఈసీజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈసీజీ తీసి దానిలో కనుక మార్పులు ఉంటే ఇంకా వేరే ఏది పరీక్ష అవసరం లేదు, అది హార్ట్ అటాక్ అని నిర్ధారించవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ ఈసీజీ నార్మల్గా ఉంటుంది, అప్పుడు ఒక 1/2 hour పేషెంట్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తీయాలి, అందులో మార్పులు రావచ్చు. లేదా కొన్నిసార్లు కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, ఎవరికైనా ఒక 4 hours ఇట్లాగే కంటిన్యూస్ పెయిన్ ఉంది అంటే ట్రోపోనిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక ట్రోపోనిన్ ఎలివేషన్ ఉంటే డెఫినెట్గా కార్డియాక్ ఇన్సల్ట్ జరిగినట్టు అనమాట. సో అది మనం నిర్ధారించిన తర్వాత దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ సస్పిషన్ ఉండి ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది అంటే వెంటనే వాళ్ళకి యాస్ప్రిన్ ట్యాబ్లెట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత దగ్గరలో ఉన్న మెడికల్ సెంటర్కి వెళ్ళి ఫర్దర్ ట్రీట్మెంట్ తప్పకుండా చేయించుకోవాలి. అయితే దీనిలో ఎమర్జెన్సీ చికిత్సా విధానాలలో ఏంటంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిలో ఏంటంటే విదిన్ 6 hours కనుక వెళ్తే ఎక్కడైతే అటాక్ వచ్చి హార్ట్ అటాక్తో అది బ్లాక్ అయిందో దాన్ని ఓపెన్ చేసి అక్కడ స్టెంట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ చికిత్సా విధానం వల్ల ఏంటంటే హార్ట్ డ్యామేజ్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. లేకపోతే అది లేట్ అయింది అనుకోండి, ఆ కండరం బలహీన పడిపోతుంది, తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అంటే హార్ట్ అటాక్ అయిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్కి దారితీయటం కానీ, సడన్గా రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ డెత్ అవ్వటం కానీ తర్వాత కూడా ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది ఫస్ట్ అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హార్ట్ అటాక్. నెక్స్ట్ కాలర్ మృత్యుంజయ్ గారు ఫ్రమ్ భీమవరం. మృత్యుంజయ్ గారు మనతో పాటు డాక్టర్ ప్రమోద్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నాకు 70 years ఉంది, 30 years నుంచి డయాబెటీస్ ఉంది, ఓకే 20 years నుంచి హైపర్ టెన్షన్ ఉంది. ఓకే నాకు కాల్షియం స్కోరు 560 వచ్చింది. ఓకే వెంటనే యాంజియోగ్రామ్ చేయించుకుంటే సైడ్ హార్ట్ లో 30-40 బ్లాకేజ్ ఉంది. ఓకే ఇప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ కన్సల్ట్ అయ్యాను. నేను ఇప్పుడు రోజు వాట్ 20 mg వాడుతున్నాను, ఎక్కువ స్క్రీన్ వాడుతున్నాను. ఓకే LDL బిలో 65 మెయింటైన్ చేస్తున్నాను. వెరీ గుడ్. నాకున్న డౌట్ ఏంటంటే నేను ఎవ్రీడే 5 kilometers వాక్ చేస్తాను, సైకిల్ రైడ్ చేస్తాను. రైట్. వచ్చిన బ్లాక్ ఈ యాస్ప్రిన్
స్టాటిన్ వాడటం వల్ల అది అలాగ ఆగుతుందా మళ్ళీ పెరుగుతూ ఉంటుందా? డౌట్. రైట్. యా, సో ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ ఉన్నది, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నవి, ట్రీట్మెంట్ పైన ఉన్నారండి. ట్రీట్మెంట్లో ఏంటంటే స్టాటిన్ డ్రగ్ అనేది వాడుతున్నారు, రోజువాస్టాటిన్ లేదంటే అటోర్వాస్టాటిన్ అని ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎల్డిఎల్ని మనం అదుపులో ఉంచాలి. ఇప్పుడున్న రికమెండేషన్ ప్రకారం ఎల్డిఎల్ లెస్ దెన్ 55 మెయింటైన్ చేయాలి. వీరు హై రిస్క్ కిందికి వస్తారు, హైపర్ టెన్షన్, లాంగ్ స్టాండింగ్, డయాబెటీస్, ఆల్రెడీ కాల్షియం స్కోర్ 570 ఉంది కాబట్టి హై రిస్క్ కేటగిరీలో ఉంటారు. సో ఎల్డిఎల్ తగ్గించుకున్నారు, ఆల్రెడీ 65 అట్లా చెప్తున్నారు, ఇంకా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎల్డిఎల్ తగ్గించడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్కడైతే బ్లాక్ ఏర్పడిందో అది కొంతవరకు రిగ్రెస్ అవుతుంది, ఎథెరోస్క్లెరోసిస్ రిగ్రెస్ అవుతుంది, లేదా అట్లీస్ట్ ఇంకా పెరగకుండా మనం దాన్ని అక్కడ స్టాల్ చేయొచ్చు. అది ఫస్ట్ బెనిఫిట్. రెండవది ఏంటంటే అకస్మాత్తుగా అక్కడ ప్లాక్ రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ దారి తీసే అవకాశాన్ని మనం గణనీయంగా తగ్గించవచ్చు. సో ఈ స్టాటిన్ వల్ల ఈ 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అది వాడాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక మాత్ర వల్ల ఎల్డిఎల్ తగ్గదు, 3 months తర్వాత చెక్ చేసుకొని చూడాలి. ఒకవేళ తగ్గకపోతే దానికి ఎజిటోమెబి అని ఒక అడిషనల్ మెడిసిన్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఇంజెక్టబుల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు 6 monthsకి ఒకసారి ఒక ఇంజెక్షన్, ఇన్సులిన్ మాదిరిగా ఇంక్లిసిరాన్ అని ఉంటుంది, అది చేసుకుంటే ఎల్డిఎల్ తగ్గుతుంది. దాని ద్వారా ఈ ముందుగా వచ్చే బ్లాక్స్, ఈ ప్రోగ్రెషన్ ఇవన్నీ కూడా మనం తగ్గించవచ్చు. ఓకే, సో అలాగే ఈ వాల్వ్ రీప్లేస్మెంట్, సో దానికి ఆపరేషన్ లేకుండా దాన్ని చేయొచ్చు అంటారు. సో ఇది ఎవరికి ది బెస్ట్ ఆప్షన్? స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ అని ఇప్పుడు ఇది ఈ మధ్యలో కొత్తగా మనం చేస్తున్నామండి. ఇదివరకు ఏంటంటే వాల్వ్స్ రీప్లేస్ చేయాలంటే సర్జరీ చేయాల్సి వచ్చేది. సో దానిలో ఓపెన్ హార్ట్ ప్రొసీజర్ చేసి వాళ్ళు ఏదైతే నేటివ్ వాల్వ్ ఉందో దాన్ని కట్ చేసి అక్కడ కొత్త వాల్వ్ అనేది అమర్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్న అధునాతన చికిత్సా పద్ధతుల్లో మనం తొడ ద్వారా కానీ లేదా ఈ అప్పర్ లిమ్స్లో తొడలో కనుక వెయిన్ ఆర్టరీస్ లేకపోతే ఇక్కడ నుంచి ఆ వాల్వ్ మనం అక్కడ పంపించి అక్కడ దాన్ని డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో హార్ట్ కనెక్ట్ అయ్యే వాల్వ్స్ అంటే కవాటాలు. ఆ కవాటాలు ఏజ్ వల్ల నార్మల్గా అవి దెబ్బతింటాయి. అయితే ఇప్పుడు ఈ ప్రొసీజర్స్లో ముఖ్యంగా అయోటిక్ వాల్వ్, దాని తర్వాత మైట్రల్ వాల్వ్, ఈ రెండింటికి ఇంటర్వెన్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. మిగతా 2 వాల్వ్స్ కూడా ఉంటాయి, ట్రైకస్పిడ్ అని, పల్మర్ అని, వాటిని కూడా మనం పర్క్యూటేనియస్గా రిప్లేస్ చేయొచ్చు. అయితే కామనెస్ట్గా ఇప్పుడు ఈ బిగినింగ్లో చేస్తున్నవి ఏంటంటే అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్స్, టావీ అంటారు. అది ఇండియాలో 65 years అబవ్ ఉన్న వాళ్ళకి కాల్షియం వల్ల ఒకవేళ నారోయింగ్ అయి ఉంటే దాన్ని అక్కడ బెలూన్ చేసి మనం టావీ వాల్వ్ అనేది అమరుస్తాం. అట్లాగే మైట్రల్లో కూడా లీకేజ్ ఉంటే దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి మైట్రల్ క్లిప్ అనే ఒక పరికరం ఉంటుంది, అది పెట్టచ్చు. లేదా కొన్నిసార్లు మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా ఇప్పుడు వస్తుంది. ఇవన్నీ కొత్తగా వస్తున్నటువంటి చికిత్సా పద్ధతులు. అది సో నిజం సార్, ఆపరేషన్ కాకుండా ఇట్లా చేయొచ్చు అంటే నిజంగా మనం ఎంత దూరం వెళ్ళామో టెక్నాలజీ పరంగా. డెఫినెట్లీ ఇట్ ఇస్ అ మిరాకిల్. యాక్చువల్లీ 20 years నుంచి వెస్టర్న్ కంట్రీస్లో అవుతున్నాయి. మనం ఈ మధ్యలో ఒక లాస్ట్ 5-6 years నుంచి మన దగ్గర హార్ట్ కి సంబంధించి. కరెక్ట్. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు మనతో పాటు డాక్టర్ ప్రమోద్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏంటి కొద్దిగా ఆయాసంగా వస్తుంది సార్, నా ఏజ్ 63 years అండి. ఓకే. నాకు పైన క్లాట్స్ ఉన్నాయి, ఒక 2 క్లాట్స్ చిన్నవి, దానికి ఎకోస్పిన్ వాడుతున్నాను. కొద్దిగా నడుస్తున్నా కూడా ఆయాసంగా ఉంటుందండి, ధరగా అట్లా అనిపిస్తుంది. బట్ 6 years బ్యాక్ నేను ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అండి, గుంటూరు నుంచి వచ్చాను. అక్కడ డాక్టర్ చూపిస్తే మొత్తం ట్రెడ్మిల్ ఇవన్నీ చేసి ప్రస్తుతానికి బాగానే ఉంది, నో ప్రాబ్లం అన్నారు. జస్ట్ నాకు 1 month బట్టి ఆయాసం కొద్దిగా కొంచెం దడగా ఉన్నట్టు అనిపిస్తుంది డాక్టర్ గారు. సరే కనుక్కుందామని మీకు ఎకోస్పిన్ వాడుతున్నా, 70 పెట్టాను. రైట్. అంటే బ్లాకేజెస్ అని మీరు చెప్తున్నారు కానీ అది ఎంత సివియారిటీ ఉన్నది క్వాంటిఫికేషన్ అనేది అవసరం అండి. 5 years అబోవ్ కనుక అయ్యి ఉంటే ఒకసారి మళ్ళీ యాంజియోగ్రామ్ చేయించుకోవడం అనేది బెటర్. అందులో మనకి ఎగ్జాక్ట్గా బ్లాక్స్ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. ఒకవేళ యాంజియోగ్రామ్లో అంత ప్రాబ్లంగా లేదు అనుకుంటే అప్పుడు అదర్ కాజెస్ ఏంటి అనేది కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అండి. అంటే ఆయాసానికి కారణాలు వేరే కూడా ఉండొచ్చు. ఉదాహరణకి లంగ్స్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు, లేదా లో హిమోగ్లోబిన్ ఉన్నా కూడా కొంతమందికి ఆయాసం అని వస్తుంది, లేదా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం యాంజియోగ్రామ్ కొరకు అడ్మిట్ అయినప్పుడు మిగతా పరీక్షలు కూడా మనం చేస్తాం, రక్త పరీక్షలు అవి ఉంటాయి, 2D ఎకో కానీ అవన్నీ చూస్తాం. అవి చూసి దాన్ని బట్టి మనం నెక్స్ట్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత దేనివల్ల ఈయనకి ఆయాసం వస్తుంది అనేది మనం నిర్ధారించి దాని ప్రకారంగా మెడికేషన్ అడ్వైజ్ చేయటము, అవసరమైతే ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు నార్మల్గా ఈ పైప్స్లో హృదయనాళాల్లో బ్లాక్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తొలగించడానికి లేజర్ యాంజియోప్లాస్టీ, ఇలాంటి అత్యాధునిక ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీటి వల్ల ప్లస్ ఆర్ మైనస్లు ఒకసారి.
ఇప్పుడు ఇదివరకు ఏంటంటే సింపుల్ లీజన్స్కి మటుకే మనము స్టెంట్స్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే స్టెంట్ టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అయింది. ఆ స్టెంట్స్ అనేవి చాలా స్లీక్ అయినవి, దాని బెండ్స్లో కూడా మనం ఈజీగా దూర్చగలిగేటువంటి వెసులుబాటు ఉన్నది. తర్వాత కొన్నిసార్లు ఓల్డేజ్ వచ్చినప్పుడు కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి. బాగా కాల్షియం ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్టెంట్ ఎక్స్పాండ్ కాదు, అందుకని కాల్షియంని మనము తొలగించాలి, డీబల్క్ చేయటం అంటాము. ఆ డీబల్కింగ్కి ఇదివరకు కేవలం రోటాబ్లేటర్ అని ఒక పరికరం మాత్రమే ఉండేది, కానీ ఈ మధ్యలో మనకు కొత్తగా చాలా వచ్చినాయి. ఎక్కువగా ఇప్పుడు వాడుతున్న వాటిలో ఐవీఎల్ అని ఒకటి లిథోట్రిప్సీ, మామూలుగా ఏదో కిడ్నీ రాళ్ళు ఉంటాయి కదా అవి తొలగించడానికి వాడేటువంటి లిథోట్రిప్సీనే ఒక బెలూన్లో ఆ అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా మనం అక్కడ కాల్షియంని బ్రేక్ చేసి తర్వాత పెట్టడానికి స్టెంట్ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లాగే ఆర్బిటల్ అథెరెక్టమీ అని ఇంకొక డివైస్ వచ్చింది. దీనివల్ల కూడా ఏంటంటే కాల్షియంని మనం తొలగించి అక్కడ బెలూన్ చేసి స్టెంట్ పెట్టే అవకాశం చాలా మటుకు పెరిగింది. అంతేకాకుండా కాంప్లెక్స్ లీజన్స్ అంటే ఎక్కడైతే బైఫర్కేషన్స్ ఉంటాయి లేదా లెఫ్ట్ మెయిన్ ఉంటుంది అక్కడ కూడా మనము స్టెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇవి చేస్తున్నప్పుడు రిస్క్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి, ముఖ్యంగా ఎల్వి వీక్ హార్ట్ వీక్ ఉన్నప్పుడు. అట్లాంటి వాళ్ళకి మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్స్ అని ఉంటాయి. ఇదివరకు బెలూన్ పంప్ అని ఒకటి మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇంపెల్లా అనే పరికరం కూడా ఉంది. ఇవి పెట్టినప్పుడు ఏంటంటే మనం ప్రొసీజర్ చేస్తున్నప్పుడు సేఫ్టీ పెరుగుతుంది పేషెంట్కి. అంతేకాకుండా ఇమేజింగ్ కూడా వచ్చింది ఇప్పుడు. అంటే మనం ఆ కరోనరీ ఆర్టరీ లోపల నుంచే మనం స్కాన్ చేసి దాని డయామీటర్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఎంత డిగ్రీ ఉంది, ఎంత డెప్త్ ఉంది, ఇట్లాంటి డీటెయిల్స్ కూడా మనం వెంటనే తెలుసుకోవచ్చు. అట్లాగే ఐవస్ అని ఇంకో పరికరం ఉంటుంది, దానిలో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వీటిలో కూడా ఏఐని అనుసంధానం చేసి ఎగ్జాక్ట్గా ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి వెసులుబాటు ఇప్పుడు వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే స్టెంటింగ్ అనేది ఈజీ అయిపోయింది అండ్ మోర్ క్యాలిక్యులేటెడ్, మోర్ ప్లాన్డ్గా చేయగలుగుతున్నాం మనం. ఓకే సార్, ఇందాక నుంచి నేను కాల్షియం అనే మాట వింటూ ఉన్నాను. సార్ దాని పాత్ర ఏంటి సార్ అసలు హార్ట్కి నాళాలి పంపింగ్ సంబంధించి? నార్మల్గా ఏంటంటే అథెరోస్క్లిరోసిస్ అనేది బేసిక్ పెథాలజీ. అంటే రక్తనాళం ఏదైతే ఉంటుందో దాని గోడల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతాయి, అది అథెరోస్క్లిరోసిస్. అయితే క్రమేణా కొలెస్ట్రాల్ అనేది పేరుకోవడం ఎక్కువైన కొద్దీ అది బయటకు వెళ్ళే మార్గం ఉండదు కాబట్టి వెసల్ లోపలికి వస్తుంది. అయితే రక్తం వెళ్ళే ఏదైతే మార్గం ఉంటుందో అది నేరో కుంచుకుపోతుంది అన్నమాట. అయితే ఇట్లా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడే కాల్షియం కూడా డిపాజిట్స్ స్టార్ట్ అవుతాయి, అది లోపల నుంచి వస్తాయి. కొన్నిసార్లు వెసల్ పైన కూడా ఉంటాయి అన్నమాట. ఈ కాల్షియం అనేది ఇండికేటర్ ఫర్ అథెరోస్క్లిరోసిస్. సో దీన్ని ముందుగా మనం తెలుసుకోవాలంటే సిటీ కాల్షియం స్కోరింగ్ అని ఉంటుంది, సిఏసి అని అంటారు. ఆ సిఏసి కనుక 100 కన్నా ఎక్కువ ఉంటే డెఫినెట్గా బ్లాక్స్ ఎక్కువ ఉన్నట్టు, 400 అబోవ్ ఉంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు, 1000 పైన ఉంటే చాలా టైట్ బ్లాక్స్ ఉన్నట్టుగా మనం గమనించాలన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ జ్యోతి గారు ఫ్రమ్ మంగళగిరి. జ్యోతి గారు మనతో పాటు డాక్టర్ ప్రమోద్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్, అది ఒక డౌట్ ఉంది సార్. ఒక పేషెంట్ డైలేటెడ్ కార్డియోమయోపతి పేషెంట్, ఓకే, అంటే సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ ఉంది, రైట్, అండ్ సికేడి కిడ్నీ పేషెంట్. ఓకే, ఆయనకి క్రియాటిన్ వచ్చి 2.5 ఈజీఎఫ్ఆర్ 30 వరకు ఉంది సార్. ఓకే సార్, ల్యాడ్కి స్టంట్ వేయొచ్చా? అంటే 65 years. ఎస్, చేయొచ్చండి. అంటే వయబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. లెఫ్ట్ వెంట్రికల్లో వయబిలిటీ ఉన్నది అంటే తప్పకుండా మనము స్టెంట్ చేయొచ్చు. దానివల్ల ఎల్వి ఫంక్షన్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎల్వి ఫంక్షన్ బెటర్ అయితే కిడ్నీ ప్రాబ్లం కూడా బెటర్ అవుతుంది. అయితే ఇందులో ఏంటంటే ఈ క్రియాటిన్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని స్టెంటింగ్ చేయాల్సి ఉంటుంది. అందులో లో కాంట్రాస్ట్ లేదా అల్ట్రా లో కాంట్రాస్ట్ అని, నో కాంట్రాస్ట్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి ఉపయోగించి మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మనం కాంట్రాస్ట్ యూజ్ చేస్తాం వెసల్ విజువలైజ్ చేయడానికి. సో దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి డయాలసిస్ అవసరం పడవచ్చు. అది టెంపరీ ఉండొచ్చు, కొన్నిసార్లు పర్మనెంట్ కూడా అవ్వచ్చు అనమాట. ఆ రిస్క్ని మనం తప్పించడానికి ఈ టెక్నిక్స్ ఉపయోగించి చేయొచ్చు. తప్పకుండా బెనిఫిట్ అవుతుందండి, చేయొచ్చు. ఓకే అండి, సో గుండె బలహీన పడడం అంటే దానికి ఏదైతే పంపింగ్ చేస్తారో సామర్థ్యం తగ్గిపోతుంది అనుకోండి సార్. ఇప్పుడు ఆ తగ్గిపోయే సామర్థ్యం ఉన్న టైంలో ఎటువంటి, అంటే ఇప్పుడు అత్యాధునికంగా ఏమైనా మందులు పరికరాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఎస్, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే కార్డియోమయోపతి అంటారు. హార్ట్ దానిలో రెండు, ఒకటేమో సైజ్ వెడల్పు అయిపోతుంది, రెండోది పంపింగ్ పవర్ తగ్గుతుంది. అంటే కండరానికి ఉండాల్సినటువంటి థిక్నెస్ తగ్గిపోయి అది సన్నబడిపోతుంది, ఆ పంపింగ్ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. అయితే దాన్ని మనం నార్మల్గా 50% అబోవ్ ఉండాలి, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము. అది 40 ఉందా లేకపోతే 30 ఉందా, ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి
సివియర్ లేకపోతే మోడరేట్ మైల్డ్ అని దాన్ని డివైడ్ చేస్తాము. సో ఇట్లా డైలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నప్పుడు దానికి కార్డియాక్ ఎంఆర్ఐ కానీ లేదంటే వయబిలిటీ టెస్టింగ్, ఇంతకుముందు జ్యోతి గారు అడిగినటువంటి ప్రశ్న, అట్లాంటివి చూసి మనం దానికి రివాస్కులైజేషన్ ఏమైనా పాసిబిలిటీ ఉందా అనేది చూడాలి. ఒకవేళ స్టెంట్స్ పెట్టినా లేదంటే బైపాస్ చేసినా అది మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఒకటి చూడాలి. ఒకవేళ అట్లా లేదంటే అది నాన్ ఇస్కిమిక్ కార్డియోమయోపతి అంటాము. అట్లాంటప్పుడు మెడికేషన్ వాడాలి. అందులో ఇప్పుడు చాలా మటుకు కొత్త మెడిసిన్స్ వచ్చినాయి. ఉదాహరణకి మనం డయాబెటీస్కి వాడే SGLT2 ఇన్హిబిటర్స్ అని వచ్చినవి, అవి చాలా మటుకు బెనిఫిట్ చేస్తాయి. అట్లాగే ఒక 10 ఏళ్ల క్రితము సకుబిట్రిల్ వాల్సార్టన్ అనే ట్యాబ్లెట్స్ వచ్చినాయి. వాటి వల్ల కూడా చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రికరెంట్ హాస్పిటలైజేషన్స్ తగ్గినాయి. ఇప్పుడు వెరిసిగ్వాట్ అని ఇంకోటి వచ్చింది. డెఫినెట్గా మందుల పక్షంగా చూసినా కూడా మంచి మంచి మెడికేషన్స్ వచ్చాయి. కానీ ఏంటంటే పేషెంట్ రెగ్యులర్గా మందులు వాడాలి, ఆపకూడదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇట్లా అయితే ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి పేషెంట్స్ కూడా బాగానే ఉంటారు. ఇక మిగతా చికిత్సా విధానాలలో ఏంటంటే వాళ్ళకి CRT డివైస్ అని ఒకటి పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు, లేదా LV డిస్ఫంక్షన్ తగ్గినప్పుడు బాగా తక్కువ ఉందనుకోండి, అప్పుడు అందులో ICD డివైస్ అని పెట్టాల్సి వస్తుంది, సడన్ కార్డియాక్ డెత్ ప్రివెన్షన్ కోసం. ఇవి డివైస్ ప్రొసీజర్స్, అంటే మామూలు పేస్ మేకర్ మాదిరిగానే అవి పెట్టచ్చు. అది కూడా కాకపోతే ఇంకా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఉదాహరణకి LV అసిస్ట్ డివైస్ అని కానీ, ఫైనల్గా కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అని కానీ, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్. ఓకే, సో మీరు పేస్ మేకర్స్ అని మాట్లాడారు కాబట్టి, సో అవి అంటే హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే పేస్ మేకర్స్ కానీ ICDs ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? అవి అంటే పేషెంట్ యొక్క క్వాలిటీ లైఫ్ని పెంచుతాయంటారా? ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా ఉంటుందండి. CRTD అనే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. ECGలో మనం చూస్తాము, అట్లాగే ఎకోలో కూడా చూసి ఏదైతే సింక్రొనైజేషన్ తేడా ఉందో దాన్ని ఈ డివైస్ ద్వారా సెటరేట్ చేస్తాం. సో దానివల్ల పంపింగ్ పవర్ పెరగటము, రికరెంట్ హాస్పిటలైజేషన్స్ డెఫినెట్గా తగ్గుతాయి. అయితే దీనిలో ఏంటంటే కరెక్ట్ పేషెంట్ని మనం చూస్ చేయాలన్నమాట. అందరికీ అది పెట్టేస్తే దాని రిజల్ట్స్ రావు. ICD అనేది ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్, VT VF ఇట్లాంటివి రాకుండా, అంటే అకస్మాత్తుగా హార్ట్ రేట్ 300 అట్లా వెళ్ళిపోయి పేషెంట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ICD అనేది పెడతాం. నార్మల్గా ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు CPR చేస్తాం. ఇప్పుడు CPR అనేది మనం హాస్పిటల్లో అయితే మనం డాక్టర్స్ ఉంటారు, డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి, చేయగలుగుతాం. బట్ వాడికి ఇంట్లో కానీ లేదంటే బయట ఎక్కడైనా అయిందనుకోండి, అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉండవు. ఎందుకంటే CPR అనేది మనం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది, అదర్వైజ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో అది ప్రివెంట్ చేయడానికి మనం వాళ్ళకి ఇక్కడే ఒక డివైస్ అనేది పెడతాము. దానికి ఒక కేబుల్ ఉంటుంది లేదా 2 కేబుల్స్ ఉంటాయి. సో అట్లా రేట్ చేంజ్ అయినప్పుడు అది డిటెక్ట్ చేసి ఒక మైనర్ షాక్ అదే ఇచ్చేస్తుంది అన్నమాట. సో దానివల్ల సడన్గా ఏదైతే 300-350కి వెళ్ళిన హార్ట్ రేట్ ఉందో అది నార్మల్కి వచ్చేస్తుంది. అయితే ఇవన్నీ ఇంటెలిజెంట్ డివైసెస్. వీటిని మనం అమర్చిన తర్వాత వీటిని రిమోట్గా మానిటర్ చేయొచ్చు. ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, నిమిషాలు సెకండ్లతో సహా మనం తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసి ఏం జరిగింది అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా మటుకు లైఫ్ సేవింగ్ డివైస్ కిందనే కన్సిడర్ చేయాలి. సో వాటికి డిమాండ్ ఎలా ఉంది సార్? అందరూ దాన్ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఉంటుందండి. అంటే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ, సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ గుడ్ క్వశ్చన్స్. దే ఆర్ వాళ్ళు మెడికల్ టర్మినాలజీ కూడా చెప్తున్నారు. డైలేటెడ్ కార్డియోమయోపతి అంటున్నారు, LAD అంటున్నారు, రీనల్ ఫెయిల్యూర్, GFR కూడా చెప్తున్నారు. అంటే ఇదేంటంటే మంచి పరిణామం, అవగాహన అనేది పెరుగుతుంది వాళ్ళకి. దానివల్ల ఏంటంటే ఈ చికిత్సా విధానాలలో వాళ్ళు యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా పేషెంట్కి దీనివల్ల నాకు బెనిఫిట్ జరుగుతుందని అర్థమైతే డాక్టర్ కూడా సంతోషం ఉంటుంది. అది చేసినందుకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు పేషెంట్స్ సెన్స్ కూడా మారిపోయింది సార్. ఎందుకంటే అంటే ఏదో డాక్టర్ చెప్పాడు మేము ఫాలో అవుతున్నామని కాకుండా ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే AI టెక్నాలజీ అండ్ అలా దానికి సంబంధించి మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఫ్యూచర్లో ఏ విధంగా యూజ్ అవుతాయి ఈ హార్ట్ ట్రీట్మెంట్స్కి సంబంధించి? అదంతా బిగ్ వేవ్ అండి, అది రాబోతున్నది. ఆల్రెడీ వీఆర్ సీయింగ్ ద చేంజెస్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, ఈ డీప్ లెర్నింగ్, ఇవన్నీ ఏంటంటే ఫెసిలిటేట్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంత సమయంలో రావచ్చు, ఇవన్నిటి కూడా మోడల్స్ ఉంటాయి. సో ఆ మోడల్స్లో మనం ఈ నెంబర్స్ ఇవన్నీ ఇన్పుట్ చేస్తే ఆయన రిస్క్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. అదేమో ప్రివెంటివ్, ముందే చూసుకొని దానికి తగ్గట్టు చేయొచ్చు. 2 ఇన్వెస్టిగేషన్స్లో ఉదాహరణకి ECG ఉందనుకో, డాక్టర్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు, బట్ AI ద్వారా ఇంటర్ప్రిటేషన్ వచ్చేది యాక్యురేట్గా ఉంటుంది. ఎందుకంటే దానిలో 1,00,000 ECGలు ఆల్రెడీ అది చూసి ఉంటుంది. 1,00,000 ECGలో ఒక డాక్టర్ చూడాలంటే ఆయన చాలా సీనియర్ అయిపోతుంది మళ్ళీ. బట్
బట్ యంగ్స్టర్స్ అనుకోండి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏఐకి ఫీడ్ చేసినప్పుడు ఇట్ విల్ బి ఏబుల్ టు గివ్ మోర్ యాక్యురేట్లీ. అట్లాగే ఎకోకార్డియోగ్రఫీలో కూడా మనం ఇన్పుట్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. ముందు ముందు ఏంటంటే యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎ బిగ్ వే. అదేంటంటే మనం పేషెంట్ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఏ విధమైన యాంగిల్స్లో యాంజియోగ్రామ్స్ కరెక్ట్గా వస్తాయి, ఎట్లా చేయాలి, ఈవెన్ కాంట్రాస్ట్ కూడా ఎంత ఇంజెక్ట్ చేయాలి ఆ పేషెంట్ బాడీ సర్ఫేస్ను బట్టి, ఏ పిక్చర్ కరెక్ట్గా వస్తుంది, ఇవన్నీ మనం అందులో తెలుసుకోవచ్చు. అలాగే యాంజియోప్లాస్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఐవస్ తర్వాత ఈ ఓసిటీలో కూడా ఆల్రెడీ ఏఐ ఇంటగ్రేటేషన్ వచ్చేసింది. దానిలో ఇప్పుడు అల్ట్రియాన్ అని ఓసిటీలో ఉన్నది టెక్నాలజీ. అదే ఆటోమేటిక్గా ఎంత డయామీటర్ ఏంటి, కాల్షియం ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే వచ్చేస్తాయి. అవి చూసి మనకు నెక్స్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. అట్లాగే క్యాత్ వర్క్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు అది ఇంటగ్రేట్ చేసినప్పుడు ఎక్కడ బ్లాక్ ఉంది, అది సిగ్నిఫికెంటా కాదా, మనం దానికి స్టెంట్ వేయాలా వద్దా, ఒకవేళ స్టెంట్ ఇమాజినరీగా వేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, అది అన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అట్లాగే బై హ్యాండ్లో ఉంటాయి, అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాత్ ల్యాబ్స్లో ఇంటిగ్రేట్ కాబోతున్నాయి ఫ్యూచర్లో. అట్లాగే ప్రివెంటివ్లో సిటీ కరోనరీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా దానిలో కూడా ప్లాక్ ఎంత ఉన్నది, దానిలో సిగ్నిఫికెంట్ ఉందా లేదా, స్టెంట్ వేస్తే బెనిఫిట్ అవుతుందా లేదా, సో ఇట్లాంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ఎ బిగ్ వే. సో మీ దగ్గర మీ మెడికవర్ హాస్పిటల్లో ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి, ఎక్సెప్ట్ ఏఐ ఫ్యూచర్ యాంజియోగ్రఫీ సాఫ్ట్వేర్స్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. అధునాతనమైనటువంటి మెషిన్స్ అవన్నీ కూడా ఉన్నవి. అండ్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కేస్ అండ్ డూ అవర్ బెస్ట్. ఓకే, సో జెనెటిక్ టెస్టింగ్, సో ఇది చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? జెనెటిక్ టెస్టింగ్ కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా కొన్ని కండిషన్స్లో ఇది చాలా అవసరం అవుతుంది. ఉదాహరణకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీలో ఏమైనా ఉందా, దాని ద్వారానే హార్ట్ అటాక్స్ వస్తాయి కాబట్టి అది చేయొచ్చు. తర్వాత డైలేటెడ్ కార్డియోమయోపతీస్ లేదా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతీస్, వీళ్ళలో సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ జెనెటిక్ అనాలిసిస్లో మొత్తం ప్యానెల్ పంపిస్తే అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి అన్నమాట. కొన్నిసార్లు రేర్ డిజార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే పేషెంట్ ప్రోగ్నోసిస్ ఏంటి, ఆయనకు ముందు ఎలా ఉండబోతుంది మనం జెనెటిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగే ప్రోజెనీకి ఆయన తర్వాత తరాలకి ఎటువంటి రిస్క్ ఉంటుంది, దాన్ని ఎలా మనం ముందు పసిగట్టచ్చు అనే వివరాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి మనకు. హైదరాబాద్లో జెనెటిక్ టెస్టింగ్ ఉంది, కార్డియాక్ ప్యానెల్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రమోద్ గారు. హార్ట్ ప్రాబ్లం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో చాలా వరకు అర్థం కాని విషయాలన్నీ కూడా చాలా సింప్లిఫై చేసి అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.